మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్లు ఆటం బాంబుల రీసౌండ్ ఇస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతరకర భాష శృతి మించుతోందా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా? జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గర పడే కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీ గల్లీ చుట్టేస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్న లాంగ్వేజెస్ని మరో లెవెల్కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తిట్టుకున్నా పార్టీ సిద్ధాంతం చుట్టే ప్రసంగాలు తిరిగేవి. ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు వేదికలవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ సొంత సోషల్ మీడియా ఏర్పాటు చేసుకుని ఎవరి బాధను వాళ్లు వినిపించుకోవచ్చు. కానీ వాడుతున్న భాష పట్లనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నేతలు దూషణల పర్వాన్ని ఎంచుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను చెప్పాలనుకున్న అంశాలను చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డి పట్ల అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారనేది కాంగ్రెస్ వాదన. ఏకవచనం సంగతి పక్కన పెడితే లో లెవెల్ డైలాగుల పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎంని ఉద్దేశించి దుర్మార్గుడని, మగాడివైతే ఇలాంటి డైలాగులతో పాటు రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకు ఈ వ్యవహారం వెళ్లింది. బీఆర్ఎస్ నుంచి వస్తున్న డైలాగులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో సమాధానమిస్తున్నారు. రేవంత్ రెడ్డి కొన్ని రోజులు కొంత సంయమనం పాటించినా బీఆర్ఎస్ నుంచి రెచ్చగొట్టే డైలాగులు వస్తున్నాయనేది కాంగ్రెస్ వాదన. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా జూబ్లీహిల్స్లో చెత్త పేరుకుపోవడానికి ఆ చెత్త నా కొడుకే కారణం కాదా అంటూ మాటలు దొర్లాయి. ఇక బీజేపీకి సవాల్ విసిరే ప్రయత్నంలో జూబ్లీహిల్స్లో కింగ్ అయ్యేది తామే అంటూ కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. దానికి బీజేపీ కింగ్ కాదు, బొంగు కాదు అంటూ సెటైర్లేసుకుంటూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా ఎన్నికల ప్రచారంలో నాయకులు విచ్చలవిడిగా లో లెవెల్ లాంగ్వేజ్ ని వాడుతున్నారనేది ఓపెన్ టాక్. అది ఎవరు మొదలుపెట్టారు, ఎవరు కొనసాగిస్తున్నారన్న విచక్షణ రాజకీయ నాయకులకే ఉండాలంటున్నారు.